హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో పరోటా ఇంకా మిల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. మనకు బయట దొరికే వాటిలానే పరోటాని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు కావాల్సినవి మైదా పిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. ఆలోపు మనము ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏం లేదు, మనకు కావాల్సినంత ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని ఉండల్లా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని చపాతీలా పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనము మైదా పిండి ఆయిల్ కలిపేసుకున్నాం కదా, అది అన్నిటికీ అప్లై చేసేసుకోవాలి. అన్నిటికీ మొత్తం అంటేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చేత్తోనే దీన్ని ఒత్తేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మైదా పిండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల పొరలుగా వస్తుంది పరోటా. ఇలా చేతితో ఒత్తేసుకొని ఇప్పుడు పెంక పైన ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటూ పరోటాని కాల్చుకోవాలి 2 వైపులా. ఇలా 2 వైపులా కాల్చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకొని ఇది కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిందంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే కాజుని నానబెట్టుకున్నాను గంట ముందే. ఇప్పుడు అది కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసుకొని 10 మినిట్స్ ఉంచుకొని ఇలా నీళ్ళని పిండేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీని. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. తర్వాత వాటర్ని కూడా పోసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లని వేసేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే కర్రీ మంచి స్మెల్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ. ఇలా టిఫిన్లోకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. మనకు బయట దొరికే వాటిలానే పరోటా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మిల్ మేకర్ కర్రీని కూడా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేయండి. చూడండి ఇలా పొరలుగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.